దేవతలు మగవాళ్లేనా అని అడిగే వాళ్లకు ఈ కథ ఒక సమాధానం కాదు, ఒక శక్తివంతమైన హెచ్చరిక. సప్తమాతృకలు ఒకదానికొకటి భిన్నమైన శక్తులు, కాని కలిసినప్పుడు ఒకే పరాశక్తి. ఒకప్పుడు భూమిని భయంకరమైన చీకటిలో ముంచేసిన రాక్షసులు శుంభు నిశుంభు. దేవతలు ఓడిపోయారు, ఆశ నశించింది. అప్పుడు ఓ ప్రార్థన, ఓ విలాపం వినిపించింది. దుర్గామాత, పరాశక్తి, శక్తుల మహాసముద్రం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. నా శక్తిని 7గా విభజించాలి, ప్రతి దేవుని శక్తిగా అవతరించాలి. అలా జన్మించారు సప్తమాతృకలు. బ్రహ్మదేవుని శక్తి హంసపై స్వారీ చేస్తూ జపమాల కమండలంతో జ్ఞానస్వరూపంగా వెలిగింది. మహేశ్వరి శివుని తేజంతో నంది మీద స్వారీ, త్రిశూలం డమరుకంతో భయానక రూపం. కౌమరి కుమారస్వామి శక్తిగా మయూరంపై యుద్ధరంగంలో దూసుకెళ్లే వీరతాలి. వైష్ణవి విష్ణువు శక్తిగా గరుడంపై శంఖం చక్రంతో ధర్మ పరిరక్షణకు సిద్ధం. వారాహి వరాహముఖంతో శత్రువులను గుండెల్లో భయం పుట్టించే ఉగ్రరూపం. ఇంద్రాణి వజ్రాయుధం చేత పట్టుకుని ఏరావతంపై